సెక్సీ మామా, ఇప్పుడే బార్కి వస్తున్నాను. మందేసి కాసేపు 10 minutes చిలాక్స్ అయ్యే బ్యాగ్ వచ్చేస్తాను. ఓకే, నువ్వేంటి ఇంకా? ఓకేరా, చలో అయితే మరి, సీ యూ, బై. ఒక చీవా శ్రీగల్, అదే ఒకటి. థ్యాంక్స్ బాస్. విశ్వనాథ్. రాజ్, మీది ఇదే బ్రాండా? ఏం లేదు, నేను తాగే అన్ని స్కాచ్లో ఇదే బెస్ట్. నేను పెద్దగా బ్రాండ్స్ మార్చాను బాస్, మొదలుపెట్టింది దీంతోనే, నచ్చింది, అప్పటి నుంచి ఇలాగనే కంటిన్యూ అయిపోయాను. దట్స్ రియలీ కూల్. అయినా ఇన్నిసార్లు తాగిన బ్రాండ్ పేరు గుర్తులేదా? అదేంటో, తాగే ముందు గుర్తుండదు, తాగిన తర్వాత గుర్తుండదు. ఎనీవేస్, ఒంటరిగా వచ్చారా? నేను జనరల్గా ఒక్కడనే రావడానికి ఇష్టపడతాను. మరి మీరు? సంతోషంగా ఉంటే ఫ్రెండ్స్తో వస్తా, బాధలో ఉంటే ఒంటరిగా వస్తా. ఇంతకీ మీరు బాధతో వచ్చారా, సంతోషంతో వచ్చారా? ఒక్కడనే వచ్చా, వెంట బాధ అని తెచ్చా. ఇంతకీ మీ బాధ ఏంటి తెలుసుకోవచ్చా? ఎందుకులే బాస్, నా బాధ గురించి రాస్తే హ్యారీ పాటర్ అంత పుస్తకం అవుతుంది, తీస్తే చక్రవాకం అంత సీరియల్ వస్తుంది. చెప్పండి బాస్, మందులో మంచి స్టోరీ ఉంటే ఆ మజాయే వేరు. నీ ఓపిక, నేనేం చేస్తా? నా స్టోరీ గీతాంజలి సినిమా అంతా సూపర్గా ఉండకపోయినా దడా అంత దరిద్రంగా అయితే ఉండదు. బాస్, నాగార్జున ఫ్యామిలీ గురించి మాత్రమే అనకండి. ఎనీవేస్ చెప్పండి. ఆగండి, స్టార్ట్ చేసే ముందు చీర్స్ కొట్టుకుని స్టార్ట్ చేద్దాం. చీర్స్. నేను కూడా కాలేజ్లో ఉండే కామన్ కుర్రాల్లో కనిపించిన ప్రతి అమ్మాయిని గెలికేవాడిని. సమ్మగా వెళ్తున్న బండికి సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చి ఆగినట్టు ఆ అమ్మాయిని చూసి అలా ఆగిపోయాను. మన్నులో నేనున్నాను ఇన్నాళ్ళు మౌనంగా, వెన్నెలే మిన్నే వీడినా ముందే వాలేనుగా. తర్వాత ఏమైంది బాస్? మళ్ళీ మాట్లాడారా? తర్వాత ఏముంది, ఒకరోజు అరే ఎగ్జామ్స్లో కాపీ కొట్టకపోతే పాస్ అవుతానో లేదో భయం వేస్తుందిరా. అరే చెప్పరా రే, ఎలా పాస్ అవ్వాలో చెప్పరా. ఏముంది, ఓ 1000 రూపాయలు పేపర్ కొనుక్కున్నా. ఎక్స్క్యూజ్ మీ, రాజ్ అంటే మీరేనా? యా చెప్పండి. మీతో మాట్లాడాలి. యా షూర్, పదండి నడుస్తూ మాట్లాడుకుందాం. యాక్చువల్గా సీనియర్స్ నాతో మాట్లాడాలి, నంబర్ ఇవ్వంటూ అవినాష్ అనే సార్ విసిగిస్తున్నారు. ఆడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. సర్లే, నువ్వు మర్చిపో, నేను చూసుకుంటాను. అరే అవినాష్గా, నువ్వు అయిపోయావురా. అరే ఆగు, ఏంటి మీ క్లాస్ అవినాష్ గారు రమ్య నేర్పిస్తున్నాడట? ఆడికి చెప్పు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బెజవాడకి బస్ టికెట్ తీసుకోవాల్సి వస్తుందని. బెజవాడకి బస్ టికెట్? వార్నింగ్ కేక. తర్వాత ఏముంది, ఒకరోజు. హాయ్, ఎలా ఉన్నారు? ఎవరు? మర్చిపోయారా? నేను రమ్యాని మాట్లాడుతున్నాను. రమ్య? నా నంబర్ ఎలా దొరికింది నీకు? మీరు చాలా ఫేమస్ కదండి కాలేజ్లో, నంబర్ ఈజీగానే దొరికింది. ఏం లేదు, మీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశాను. ఇంతకీ థ్యాంక్స్ ఎందుకు? థ్యాంక్స్ ఎందుకంటే ఆ రోజు అవినాష్. యా అయితే నువ్వు హ్యాపీ కదా? యా, నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఫోన్లే, అది చాలా నాకు. ఓకే దెన్, సీ యూ లేటర్, బాయ్. బాబు, నీ లవ్ స్టోరీ స్కాచ్ కన్నా కత్తిలా ఎక్కేస్తుంది, ఇంకోటి పడాల్సిందే. నాకు కూడా అదే ఫీలింగ్. మరి ఇంకోటి చెప్పేద్దాం. రిపీట్. బ్యారర్. తర్వాత ఏమైంది బాస్? ఈ వేళిలా
వైపు తిప్పి నా ఈ మనసు నీతోటి కలిపి నేనే నీలో నిలువెల్ద కలిసి నీ ఆ పెదవియో నవ్వు చూపి మౌనంగానే ఏదేదో తెలిపి నాలో ఉన్న ప్రాణాలు నలిపి నేనే నాకు లేకుండా చేసి నీ చిరంజీవి కాలం లాంటి లవ్ స్టోరీ అయినా రామ్ చరణ్ తేజ్ లాంటి కిక్ ఉంది. చెప్ బాస్. హలో. హాయ్ బంగారం. చెప్పు. రేపు నాకు ఎగ్జామ్ ఉంది, 9 o'clock లేపవా ప్లీజ్? నేను లేపుతా కానీ ఒకటి గుర్తుపెట్టుకో. ఏంటి? 9 o'clock తర్వాత మెస్ మూసేస్తాడు. ఆ తర్వాత నీకు మిగిలేదు ఆ సిమెంట్ రోటీలు, ఆ సద్దన్నం. సరే లేస్తాలే. యా ఫైన్. ఓకే దెన్ బాయ్. బాయ్, టేక్ కేర్. హలో. హాయ్ బంగారం. లేచావా? యా బంగారం లేస్తున్నాను. సరే నువ్వు 5 minutesలో కాల్ చేయి, నేను లేస్తా. సరే, లాస్ట్ 5 minutes తర్వాత లేపను నేను. బాయ్. బాయ్. రాజ్ బంగారం 5 minutes అని చెప్పాను కదా, లేస్తున్నాను ప్లీజ్. రాజా ఎవడేవాడు? అన్నయ్య. బంగారం అంటున్నావు? అది మా సీనియర్. ప్రేమలో పడ్డావా? లేదన్నయ్య, ఈరోజు ఎగ్జామ్ అయితే నిద్ర లేపడానికి కాల్. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, చదివి చచ్చింది చాలు. నేను వస్తున్నా, ఇంటికి పద. కాదన్నయ్య. వాట్ ద హెల్? ఇంతకీ తర్వాత ఏమైంది? అన్నయ్య, నేను చదువుకోమని పంపిస్తే ఇవేనా నువ్వు చేసేది? ఇంకా చదువు ఏమొద్దు, ఇంటికి పద. ఏంటిది బాస్ రోడ్ మీద అసహ్యంగా? ఏమన్నా ఉంటే ఇంట్లో చూసుకోండి బాస్. ఎవర్రా నువ్వు? నా పేరు రాజ్. వీడి గురించి ఇందాక నువ్వు చెప్పింది? రై సిగ్గులేదారా నీకు? మీ ఇంట్లో నేను కాలేజీ పంపించింది ఎందుకేనారా? చదువుకోమంటే ఏంట్రా ఇవన్నీ? యాక్చువల్గా తనని చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, కానీ కాలేజ్ అయిపోయాక నేనే వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడదాం అనుకున్నా. నా చెల్లిని ప్రేమిస్తున్న బతకాలని లేదారా? తనతో బతకాలని ఉంది బాస్. ఈ మాయ మాటలు చెప్పాను దాన్ని పడేసింది. మాయ మాటలు కాదు బాస్, నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. ఒక్క అరగంటలో ఎంత చేంజ్ వచ్చింది? తర్వాత ఏమైంది? వాళ్ళ ఇంట్లో గొడవ జరిగిందా? ఏమన్నారు? ఒప్పుకున్నారా? చాలా రోజులు మాట్లాడుకోలే. ఎగ్జామ్స్ కూడా వాళ్ళన్న ఎక్స్కార్ట్గా వచ్చేవాడు. తన దగ్గర ఫోన్ కూడా లేదు. పాపం ఫ్రెండ్స్ని కూడా కలవనివ్వలేదు. చాలా రోజుల తర్వాత తన నుంచి ఒక కాల్ వచ్చింది, ఏదో కొత్త నెంబర్ నుంచి. హలో. ఐ లవ్ యూ రా బంగారం, మోర్ దెన్ మై సెల్ఫ్. నీతో గడిపిన మూమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేను. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంట్లో ఎక్కడికి బయటికి కూడా పంపించట్లేదు. మనం ఎప్పటికీ కలవలేము. నేను ముందే చెప్పాగా, మా ఇంట్లో వాళ్ళు ఎంతే. బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్, నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువ. ఐ లవ్ యూ సో మచ్. ఇదే నా లాస్ట్ కాల్ అనుకో. వినరా నాన్న, రే నేను చెప్పేది ఒక్కసారి విను. ఐ రియలీ మిస్ యూ. ప్లీజ్ ఒక్కసారి విను. ఎవరో వస్తున్నారు. బాయ్. తర్వాత ఏమైంది బాస్? మళ్ళీ తను కలిసారా? లేదు, పెళ్ళైపోయిందని విన్నాను. కొద్ది రోజుల క్రితం రైల్వే స్టేషన్లో చూశాను. మాట్లాడదాం అనుకున్నా, కానీ ఆ క్షణం తనతో మాట్లాడితే కలిగే సంతోషం కన్నా మాట్లాడకపోతే కలిగే బాధే నేను భరించగలను అనుకున్నా. అలా తను నా జీవితం నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది. సారీ బాస్, ఐ విష్ ఐ కుడ్ డూ సంథింగ్ ఫర్ యూ. నా వైఫ్ కాల్ చేస్తుంది, 1 minute వస్తుంది. హలో. ఎక్కడున్నారు? ఇప్పుడే బయటకు వచ్చాను. ఎలాగా? ఏం లేదు, మన కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను, కలిసి చేద్దామని. ఓ వస్తున్నాను. ఓకే, నేను వెయిట్ చేస్తాను. ఓకేరా, లవ్ యూ, బాయ్.
లవ్ యూ టూ. బాయ్.